ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. బేసిక్గా మీ పేరు చెప్పగానే ఎన్నికల కమిషనర్ అన్న ఆ పోస్టే గుర్తొస్తుంది తప్ప వేరే ఇంకేది కూడా గుర్తురాదు. ఎందుకంటే అంతటి సంచలనం మీరు ఆ రోజు ఎన్నికలు జరిగిన సందర్భంలో. సరే, అదంతా పక్కన పెడితే రీసెంట్గా రిటైర్డ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా మరోసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీ పేరు మారుమోగుతుంది. పర్టికులర్గా వాలంటీర్ల ఇష్యూకి సంబంధించి వాలంటీర్లని పక్కన పెట్టాలి అని మీరే ఎన్నికల కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారు అని స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు బహిరంగ సభల్లో. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ వాలంటీర్స్ని వ్యక్తిగతంగా వ్యతిరేకించట్లేదు. వాలంటీర్లని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవటాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. వ్యక్తిగతంగా నాకు కూడా వాలంటీర్ల మీద, వాళ్ళంతా యువకులు నిరుద్యోగంలో నుంచి వచ్చారు. గ్రామాల్లో తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఉంది. సుమారు 30% కంటే ఎక్కువ నిరుద్యోగం గ్రామాల్లో ఉంది. ఈ నేపథ్యంలో కేవలం 5,000 రూపాయల గౌరవ వేతనంలోకి వీళ్ళు ఉద్యోగాల్లో చేరిన తర్వాత వీళ్ళు ముందుకు వెళ్ళలేరు, వెనక్కు రాలేని పరిస్థితి. వీళ్ళని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం అనేది అనైతికం, అది ప్రజాస్వామ్య యోగ్యం కాదు, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం అని చెప్పి సిఎఫ్డి భావించి మేము కేవలం వాలంటీర్లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటాన్ని మాత్రమే ఆ పరిమిత దృష్టితో ఆ వ్యవస్థను వ్యతిరేకించాం. మీరు ఇచ్చిన కంప్లైంట్ కూడా వ్యక్తిగతంగా కాదు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆర్గనైజేషన్ ద్వారా ఇచ్చారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆర్గనైజేషన్ ద్వారా మేము చెప్పింది ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణలు జరిగిన నేపథ్యంలో నేరుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి, సంస్థలకి నిధులు, విధులు ఇవ్వాల్సిన అవసరం మనకుంది. ఇది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అమలు జరిపాయి. ఆంధ్రప్రదేశ్లో అమలు జరపడం లేదు. ఈ విషయమై ప్రజాప్రతినిధుల్లో కూడా ఆందోళన ఉంది. ఈ వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ అనే వ్యవస్థ, ఈ వాలంటీర్స్ వ్యవస్థ నేరుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు బాధ్యులుగా లేరు. అది అప్రజాస్వామ్యం. ఇది 73, 74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి వ్యతిరేకం. వీళ్ళు నేరుగా ఎన్నైన సర్పంచులకి వాళ్ళకి బాధ్యులుగా ఉండాలని మాత్రమే మేము సూచించాం. ఈ విషయంగా రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు చేస్తున్న ఆందోళనలో సహేతుకమైందని చెప్పి మేము భావించడం కూడా జరిగింది. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ అసలు మీరు ఇచ్చిన ఫిర్యాదు, అంటే సిఎఫ్డి ద్వారా మీరు ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు ఏంటి సార్? అంటే బయటకు వేరేది ప్రొజెక్ట్ అయింది, అందుకోసం అడుగుతున్నాను. దేశవ్యాప్తంగా అనేక మంది లబ్ధిదారులకి పెన్షన్ పేమెంట్స్ ఇవన్నీ కూడా నెల నెల డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, నేరుగా చేరుతున్నాయి. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం చూసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కూడా మధ్యవర్తులతో ప్రమేయం లేకుండా వృద్ధులకి, పెన్షన్దారులకి సకాలంలో పెన్షన్స్ చేరుతున్నాయనేది నిర్విధాంశం. ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టు కూడా ఇటీవల ప్రజా ప్రయోజనాల వాద్యం ఎవరో వేసిన సందర్భంగా వ్యాఖ్యానించింది. దేశం అంతటా పెన్షన్ల పంపిణీ సవ్యంగా జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే పేమెంట్ జరుగుతుంది అనేది ఎలా కోర్టు విశ్వసిస్తుంది అని ప్రశ్నించారు. దీనిలో అంతరార్థం ఏంటంటే ప్రజల జుట్టు తమ చేతుల్లో ఉంచుకుని వాళ్ళ మీద పట్టు సంపాదించి వాళ్ళను తమ ఆలోచనలకి అనుకూలంగా మలుచుకోవాలి అనే ఒక సరైన ధోరణి కాదు. దీనికి అనుగుణంగా ఈ వ్యవస్థని కేవలం ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాలంటీర్లు కూడా మాకు నేరుగా జగనన్నో ఎవరో ఇస్తున్నారు అని చెప్పేసి అనుకోవటం భావ్యం కాదు. వీరికి వచ్చే జీతభత్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలు కష్టపడి పన్ను రూపేణా సంపాదించిన నిధుల్లో నుంచే వీళ్ళకి ఇస్తున్నాం. ఇది ఎవరు ఏ వ్యక్తి ఇచ్చింది కాదు. ఈ వ్యవస్థను మీరు నిర్మించిన తీరు వ్యక్తివాదాన్ని ప్రోత్సహించేలాగా ఉంది. ఇది ప్రజాస్వామ్య పోకడకి భిన్నంగా ఉంది, అభ్యంతరకరంగా ఉంది. ఈ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఇటువంటి స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ఏది హితవో దాని గురించి ఆలోచించుకుని స్వేచ్ఛగా ఓటు వేయాలి. వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో కనుక కొనసాగినట్లయితే అటువంటి స్వేచ్ఛకి అవకాశం ఉండదు. అటువంటి స్వేచ్ఛ కల్పించాలి అని రాజ్యాంగంలోని 19వ అధికరణం అనేక సందర్భాల్లో చెప్పింది.
ఒక వ్యక్తికి ఉన్న ఓటు హక్కు కాన్స్టిట్యూషన్ హక్కు అయినప్పటికీ కూడా ఓటు స్వతంత్రంగా ఎవరికి వేయాలి అని నిర్ణయించి తీసుకునే హక్కు ప్రాథమిక హక్కు కింద వస్తుంది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల ప్రమేయం, వాలంటీర్ల ఒత్తిడి, వాలంటీర్ల ద్వారా మభ్యపెట్టడం ఇలాంటివి ఉండకూడదు. అందుచేత తాత్కాలికంగానైనా వాలంటీర్స్ని ఎన్నికల ప్రక్రియలోంచి దూరంగా పెట్టండి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రభుత్వానికి శిరోధార్యం. దీని మీద మరో మాట మాట్లాడటానికి వీల్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రమే భిన్న స్వరాలు వినపడుతున్నాయి. ఇది చాలా బాధాకరం. అంతేకాదు వాలంటీర్ వ్యవస్థ మీద అధికార పార్టీ ధోరణిని, ప్రతిపక్ష పార్టీ ధోరణిని రెండింటిని కూడా మేము తప్పుపెట్టాం. దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కూడా మేము వారిని కొనసాగిస్తాం, వారికి హెచ్చుగా జీతాలు ఇస్తున్నారు అని అంటున్నారు. ఇది కూడా మా ఉద్దేశంలో ఈ తరుణంలో సరైన మాట్లాడదగిన విషయం కాదు. ఇది అభ్యంతరకరం అని చెప్పి సూచించాం. ఇప్పుడు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా పర్టికులర్గా మిమ్మల్ని తిట్టుకుంటూ లేకపోతే తిడుతూ మీరు కావాలని తప్పించారని మీ మీద చేస్తున్న విమర్శలు కూడా మీరు చూశారు. అది అధికార పార్టీ నుంచి కావచ్చు, కొంతమంది వాలంటీర్ల నుంచి కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడిగా వాళ్ళందరూ రాజీనామాలు కూడా చేసేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారండి? కొద్ది శాతం మంది రాజీనామాలు చేస్తున్నారు. వీళ్ళు భ్రమలో ఉన్నారు. మేము రాజీనామా చేస్తాము, రాజీనామా చేస్తే మాకు వచ్చే పారితోషికానికంటే సమానంగానో ఎక్కువగానో ప్రస్తుతం అధికార పార్టీ వారు మాకు ఇస్తారు. తిరిగి ఈ పార్టీ పదవిలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ మమ్మల్ని వాలంటీర్స్గా మేము తీసుకుంటారు, మాకు ఉద్యోగ భద్రత ఉంది అని అనుకుంటున్నారు. ఇవేవి నిజం కాదు. ఎందుకంటే వాలంటీర్ల ద్వారా ఎన్నికలను కనుక ప్రభావితం చేస్తే దీంట్లో ఉన్న ఒక సున్నితమైన అంశం ఏంటంటే ఇది ఎన్నికల్లో కరప్ట్ ప్రాక్టీసెస్ కింద వస్తాయి. నేను న్యాయ నిపుణులను ఒకళ్ళిద్దరిని అడిగినప్పుడు వాళ్ళు నిర్విధంగా చెప్పారు ఇవన్నీ ఎన్నికల్లో కరప్ట్ ప్రాక్టీసెస్ కింద వస్తాయి. మీకు గుర్తుందో లేదో గతంలో రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ అలహాబాద్ హైకోర్టులో జరిగిన కేసులో ఇందిరాగాంధీని వారు కరప్ట్ ప్రాక్టీసెస్ అవలంబించారు అన్నదాన్ని ప్రభావితం చేసింది ఏంటంటే యశ్పాల్ కపూర్ అనే ఒక వ్యక్తి రిటర్నింగ్ ఆఫీసర్తో కూర్చుని ఎన్నిక డిక్లేర్ అయ్యేటప్పుడు ఆయన అక్కడ ఉండవలసిన వ్యక్తి కాదు, అక్కడ ఉండి ఆయన ఎన్నికల్ని ప్రభావితం చేశాడు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు రేపు వాలంటీర్ల పరిస్థితి కూడా అదే. రేపు వాలంటీర్లు బూతుల్లో కూర్చుని బూత్ లోపల ఉండి ఓటర్లను కనుక ప్రభావితం కనుక చేసినట్లయితే అది ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్ కింద వస్తుందా రాదా? నేనైతే వస్తుందని అనుకుంటున్నాను. న్యాయ నిపుణులు కూడా వస్తుందని అనుకుంటున్నారు. అంచేత వీళ్ళ సహాయం తీసుకుని ఎవరైనా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా కూడా అటువంటి ఎన్నికను సవాల్ చేయొచ్చు. కాకపోతే ఎక్కడ సవాల్ చేయాలి? సంబంధించిన ఎలక్షన్ ట్రిబ్యునల్స్లో, కోర్ట్స్లో దీన్ని కనుక చేసి సహేతుకంగా కనుక నిరూపించినట్లయితే నేను అనుకోవటం అక్రమ ఎన్నికల్లో అక్రమ మార్గాల ద్వారా లబ్ధి పొందారు అన్న విషయానికి బలం ఏర్పడుతుంది. ఇవి కోర్టులు కూడా దీనివల్ల ప్రభావితం అవుతాయని నేను అనుకుంటున్నాను. మొన్న ఏప్రిల్ 1వ తేదీ మీరు రాష్ట్రం అంతా పరిస్థితి ఏంటనేది చూశారు. మీడియా ఛానల్స్లో కూడా మీరు చూసే ఉంటారు. పెన్షన్లు అంతకుముందు వరకు వాలంటీర్లు ఇంటికే తీసుకొచ్చి ఇంకా తెల్లారకు ముందే ఇస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. సో వాళ్ళు తేకపోవడంతో చాలామంది వృద్ధులు విలేజ్ సెక్రటేరియట్కి తరలి వచ్చారు, క్యూ లైన్లో నిలబడ్డారు, మండు టెండలో నిలబడ్డారు, 100 మందిని మంచాల మీద మోసుకొచ్చారు. వీటన్నిటికీ కారణం నిమ్మగడ్డ రమేష్ గారు వాళ్ళని పక్కన పెట్టించడం వల్లే అన్న ఫిర్యాదు కూడా, అన్న ఆరోపణ కూడా మీ మీద వచ్చింది. ఇది కేవలం దుష్ప్రచారం. మేము ఎలక్షన్ కమిషన్కి ప్రతిపాదన పంపినప్పుడు వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో, అశక్తులు ఎవరైతే రాలేరో వారికి నేరుగా ఇంటి దగ్గరే పంపిణీ చేయమని చెప్పి సూచించాం. అంతేకాదు మేము సిఎఫ్డి తరఫున మీరు వాలంటీర్స్ని ఉపయోగించి అటువంటి వాళ్ళకి నేరుగా ఇచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు, మీరు ఆ మినహాయింపు సడలింపు కూడా ఇవ్వచ్చని కూడా సూచించాం. కాకపోతే ఎలక్షన్ కమిషన్ వారికి ఉన్న సమాచారంతో, వారికి ఉన్న విచక్షణతో వాలంటీర్స్ అవసరం లేదు. గ్రామంలో వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్లో 11 మంది సిబ్బంది ఉన్నారు ఒక్కొక్క వార్డ్ అండ్ విలేజ్. దీంట్లో 11 మందితో ఈ వయోవృద్ధులకి, వికలాంగులకి ఎవరైతే ఉన్నారో నేరుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా పంపిణీ చేయొచ్చు. అంతేకాదు గ్రామ స్థాయిలో పనిచేసే అనేక శాఖలకి సిబ్బంది ఉన్నారు. ఇవి రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఎండిఓ సిబ్బంది కావచ్చు, అగ్రికల్చర్, వెటనరీ, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి
ఐసిడిఎస్ కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ప్రభుత్వ ట్రెజరీలో నేరుగా జీతభత్యాలు తీసుకుంటున్న వారంతా గవర్నమెంట్ సర్వెంట్స్ కింద ఉన్నారు. ఈ విశేషమైన సిబ్బంది మనకు ఉన్నారు. ఈ సిబ్బందిని అందరినీ మనం సమర్థవంతంగా కనుక ఉపయోగించుకుంటే పెన్షన్ల బట్వాడా అనేది అసలు సమస్యాత్మకం కానే కాదు. ఇది ఎందుకు సమస్యాత్మకం అయిందంటే ప్రభుత్వానికి అవగాహన లేకపోవటం, ఎన్నికల కమిషన్ ఆదేశాలని మనం విధిగా పాటించాలి అన్న నిబద్ధత లేకపోవడంతో జరిగింది. నేను 6వ తారీఖున నేను గతంలో చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మా ఇద్దరం కూడా మీనా గారిని కలవటానికి 3 గంటలకి సెక్రటేరియట్కి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు మందడం విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ మీదుగా వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ కనీసం 300 మంది లబ్ధిదారులు ఉన్నారు. నేరుగా మీనా గారికి ఏం సూచించారంటే, మీకు 5 నిమిషాల దూరంలో ఉంది ఇది, మీ సిబ్బందిని ఎవరన్నా పంపించి జరుగుతున్న విషయాల్ని మదింపు చేయండి. మీకు 94% పంపిణీ జరిగింది అని చెప్పి నివేదికలు ఇస్తున్నారు. ఇవి తప్పులు తడికలు, ఇవి నిజమైన నివేదికలు కాదు. ఇంకా హెచ్చు శాతం మందికి 6వ తారీఖు కూడా పంపిణీ చేయలేదు. మీరు నేరుగా వెళ్ళి క్షేత్రస్థాయిలో తనిఖీ 5 నిమిషాల దూరంలో ఉన్న మందడంలో చేయండి అని చెప్పి సూచించారు. అంతటితో ఆగకుండా తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఆ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ దగ్గర నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆగి ఫోటో తీసి వాట్సాప్ ద్వారా అది సిఇఓ గారికి చేరవేశాం. అయ్యా 4:30కి కూడా ఇంతమంది ఉన్నారు. ఇది పరిస్థితి. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. అధికారులు మీకు నివేదించే నివేదికల్ని పూర్తిగా మీరు విశ్వసించవద్దు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. తర్వాత పెద్దలు ఎవరో మాన్యులు పెద్దలు కూడా 38 మంది చనిపోయారు అని చెప్పి బహిరంగ సభలో చెప్పారు. సీఎం జగన్ గారు స్వయంగా అన్నారు. అది ఏంటంటే చంద్రబాబు గారి ఏదైతే ఈ ఎన్నికల్లో వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందిస్తే అది వైసీపీకి ఫేవర్ అవుతుందని, టీడీపీకి లబ్ధి చేకూరే ఉద్దేశంతో పెన్షన్లు అందనీయకుండా చేసే క్రమంలో ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. అందువల్ల 38 మంది వృద్ధులు క్యూ లైన్లో ఉండి ఎండలో చచ్చిపోయారు, దానికి కారణం మీరే అని కూడా డైరెక్ట్గా అలిగేషన్ చేశారు. 2 అవాస్తవాలు ఉన్నాయి. మేము ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా తప్పుపెట్టాం. ప్రధాన ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, అవకాశవాద ధోరణితో చేయకూడదు, వాలంటీర్ వ్యవస్థలో వారి ధోరణి కూడా సరికాదు అని చెప్పేసి మేము వారితో పూర్తి స్థాయిలో విభేదించాం. ఇదే అనేక సభల్లో కానీ వీటిల్లో కానీ మేము కూడా చెప్పడం జరిగింది మా వైఖరి. రెండోది, మేము కూడా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఒక్క మరణం కూడా జరిగినట్టు మా దృష్టికి అయితే రాలేదు. ఇవన్నీ అభూత కల్పనలు. రాజకీయ లబ్ధి కోసం, సానుభూతి పొందటం కోసం ఇవి చేసిన ఇది కుతంత్రం తప్పితే, దుష్ప్రచారం తప్పితే వేరే కాదు. నిజంగా ఒక్క వ్యక్తి చనిపోయినా దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం వహించాలి. ఇది ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు మొదటి ఒప్పుకోవాలి. నిజంగా ఒక వ్యక్తి కన్నా చనిపోతే ఆ వ్యక్తికి నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఎన్నికలలో ఎంసీసీ ఉన్న తరుణంలో మీరు నేరుగా నష్టపరిహారం ఇవ్వడానికి లేదు. మీరు సహేతుకంగా ఎలక్షన్ కమిషన్కి నివేదిక పంపి, అయ్యా మా పొరపాటు వలన, మా అసమర్థత వలన, మా చేతగానితనం వలన ఒక వ్యక్తి చనిపోయాడు, దీనికి మేము పూర్తిగా బాధ్యత వహిస్తున్నాము, అంచేత విధిలేని పరిస్థితుల్లో ఈ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రతిపాదనలు పంపించాలి. అటువంటి ప్రతిపాదన ఎక్కడ పంపించారా? లేదు. ఎందుకంటే మరణాలు లేవు. ఇది కేవలం అభూత కల్పనలే. అంటే బేసిక్గా ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం పాటించలేదు అనేది మీరు ఇందాక అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఎన్నికల కమిషన్ మీరు అన్నట్టు వృద్ధులకు, లేవలేని వాళ్ళకి, దివ్యాంగులకు వీళ్ళందరికీ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వండి. కానీ ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, మీరు చెప్పిన విలేజ్ సెక్రటేరియట్లో పనిచేసే 11 మందిలో ఏ ఒక్కరు కూడా ఒక్క లబ్ధిదారుడి ఇంటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేయలేదు. రెండోది, వాళ్ళందరినీ మీరు పెన్షన్ ఆఫీస్కే వచ్చి డైరెక్ట్గా విలేజ్ సెక్రటేరియట్కి వచ్చి పెన్షన్ తీసుకోవాలని మాత్రమే చెప్పారు. రెండోది, 1వ తేదీ ఉదయానికి పెన్షన్ ఇవ్వాల్సిన సందర్భంలో 1వ తేదీ ఉదయం 10 గంటలకు బ్యాంకులు తెరిచిన తర్వాత విలేజ్ అధికారులు 3వ తేదీ వెళ్ళారు. 1వ తేదీ కూడా వెళ్ళలేదు. 3వ తేదీనే వీళ్ళు డబ్బు బట్వాడా చేశారు. 3వ తేదీ వరకు వెయిట్ చేసి 3వ తేదీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పుడు డబ్బులు విత్డ్రా చేశారు. మరి దీని మీద ఇంత జరిగిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోలేదనుకుంటున్నాను. అదేమన్నా మీ దృష్టికి తీసుకెళ్లారు, వారి దృష్టికి? ఇప్పుడు దీనికి నైతిక బాధ్యత వహించాలి ప్రభుత్వం. ప్రతి చిన్న విషయానికి ఎన్నికల కమిషన్ స్పందించి మీది చేయలేదు అలా అని నిలదీయాల్సిన పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోకూడదు. ముందు
ఎన్నికల కమిషనే కాదు, ఇప్పుడు ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల ఒక కొంతమంది చేత పిల్ వేయించారు. పిల్ వేయించినప్పుడు హైకోర్టు ఏమంది, దేశంలో అంతటా వాలంటీర్స్ ప్రమేయం లేకుండా పంపిణీ చేస్తున్నప్పుడు మీరు కూడా ఇక్కడ మాత్రం వాలంటీర్స్ ఎందుకు, మీరు సకాలంలో సక్రమంగా అందరికీ పెన్షన్లు పంపిణీ చేయొచ్చు కదా అని చెప్పేసి వ్యాఖ్యానించింది. అది ఆచరణీయం. హైకోర్టు చెప్పిన వాటిని మీరు ఖాతరు చేయరు, ఎలక్షన్ కమిషన్ చెప్పిన వాటిని మీరు ఖాతరు చేయరు. ఉద్దేశపూర్వకంగా మీరు ఇష్టం వచ్చినట్లు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ఒక వివాదం సృష్టించడం కోసం దీన్ని వాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. అసలు ఎన్నికల్లో ఇట్లాంటి వృత్తాంతాలు ఇవి సాధారణ సమస్యలు. ఇవి అధికారుల స్థాయిలో ఎప్పటికప్పుడు పరిష్కారం కావాల్సిన సమస్యలు. ఇది ఎలా పరిష్కారం చేయొచ్చు అనేది నేను ఒక కార్యాచరణ ప్రణాళిక సిఎఫ్డి తరఫున తయారు చేసి మేము సిఈతోనూ తర్వాత ఈసీఐతోనూ పంచుకోదలుచుకున్నాం. ఇదేమి బ్రహ్మ విద్య కాదు. వచ్చేది మే నెలలో కూడా ఇట్లాంటివి ఈ పునరావృతం కాకుండా ఉండాలి అంటే 30వ తారీఖునే డబ్బు మీరు విడుదల తీసుకుని రెడీగా పెట్టుకోండి. దివ్యాంగులకి, వృద్ధులకి, వికలాంగులకి మీరు 1వ తారీఖు మనకున్న సిబ్బందితో పాటు, అదనపు సిబ్బందితో పాటు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయండి. 1వ తారీఖున కనీసం పెన్షన్దారులో ఒక 50% మందికి పంపిణీ చేయండి. మిగతా 50 మందికి 2వ తారీఖు పంపిణీ చేయండి. ఎవరైనా సరే ఇంట్లో లేని సందర్భంలో, ఊరిలో లేని సందర్భంలో ఈ 2 రోజుల్లో ఎవరైనా కనుక్కుంటే 3వ తారీఖున పూర్తి చేసి ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా బంద్ చేయండి. గ్రామంలో పర్యవేక్షించడానికి నోడల్ అధికారిని పెట్టుకోండి. క్షేత్రస్థాయిలో కొంతమంది టూరింగ్ సెక్టరల్ ఆఫీసర్స్ని పెట్టుకోండి. ఆర్ఓస్, తర్వాత డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, కలెక్టర్స్ సర్ప్రైజ్ విజిట్స్ చేయండి. దూర ప్రాంతాలకి, రిమోట్ ఏరియాస్కి వెళ్ళి సక్రమంగా జరుగుతుందా లేదా అనేది మీరు చూసుకోండి. అన్నిటికంటే ముందు ప్రెస్ని భాగస్వామ్యులుగా చేసుకోండి. అసలు అందుకనే నేను చెప్తున్నాను, ఎన్నికలు వస్తున్న నేత్రంలో మనం మాట్లాడాల్సిన అంశాలు వాలంటీర్లు, పెన్షన్ గురించి కాదు. ఇవి ప్రభుత్వంలో ఉన్న పనితీరుకి ఆధారంగా ఆటోమేటిక్గా జరిగిపోవాల్సిన సామాన్య విషయాలు. ఈ సామాన్య విషయాలని అసామాన్య విషయాలుగా బ్రహ్మ పదార్థంలాగా తయారు చేస్తుంది ఎవరు? ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా చేస్తుంది. మీరు మాట్లాడాల్సింది ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తాం, ప్రగతి సీమలో ఎలా నడిపిస్తాం, పెట్టుబడులని ఎట్లా ఆకర్షిస్తాం, మౌలిక పెట్టుబడులని ఎలా పునర్నిర్మాణం చేస్తాం, ఆకర్షణీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన రాష్ట్రాన్ని ఇతరులతో పోటీపడి ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తాం, నిరుద్యోగులకి ఆసరా ఎలా ఉంటాం, ప్రగతి ఫలాలు ఎలా సాధిస్తాం, ఆ ప్రగతి ఫలాలు సాధించిన వాటితో సంక్షేమం ఎలా చేస్తాం అని చెప్పి ప్రజల మనసుని మీరు గెలవగలగాలి. ప్రజల మనసును గెలిచిన వారికే అధికారం అనేది లభించాలి అనేది సిఎఫ్డి కానీ అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులుగా మనం అందరం కోరుకుంటుంది. అలా కాకుండా అప్పులు చేసి ఇచ్చి మేము సంక్షేమం చేస్తామనేది ఎంతవరకు సమర్థనీయం, ఎంతవరకు వాంఛనీయం, ఎంతవరకు సాధ్యం? ఇప్పటికే రాష్ట్రానికి 14 లక్షల రూపాయల రుణభారం ఉంది. ప్రతి పౌరుడి మీద 2 లక్షల రుణభారం ఉంది. ముందు తరాల వాళ్ళని కూడా, వాళ్ళ ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టి మనం ప్రస్తుతం పబ్బం గడుపుకుంటున్నాం. ఇది వాంఛనీయమా, సమర్థనీయమా? మనకి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి, రాష్ట్రానికి కూడా భవిష్యత్తు ఉండాలి. రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసే హక్కు ఎవరికి ఉంది? మీకుందా? లేదు, ఎవరికీ లేదు. మీ పరిమిత అవసరాలకు మాత్రమే మీరు రుణం తెచ్చుకోవాలి. కానీ మీరు పూర్తి ప్రయోజనాలని, ప్రజా ప్రయోజనాలను ఇవాళే తాకట్టు పెట్టేసి ముందు తరం వాళ్ళకి చెందాల్సిన ఫలాలను కూడా ఇప్పుడే మేము సంక్షేమంగా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవటం సమర్థనీయం కాదు, వాంఛనీయం కాదు. అంటే వాలంటీర్ల గురించి ముగించే ముందు ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ఓకే, కొంతమంది రిజైన్ చేసేస్తున్నారు, కొంతమంది ఏమో రిజైన్ చేసే ఆలోచనలో ఉన్నారు. అంటే వీళ్ళ భవిష్యత్తు ఏంటి? రేపు ఒకవేళ ప్రభుత్వం మారింది అనుకుందాం, అప్పుడు కూడా వీరి సేవల్ని వచ్చే గవర్నమెంట్ వాడుకోవచ్చా? అంటే అది ప్రభుత్వ విధాన నిర్ణయంలో కలగజేసుకునే హక్కు మనకు లేదు. ఏ ప్రభుత్వం అనేది వాళ్ళకు కావాల్సిన విధాన నిర్ణయాలు తీసుకుని వ్యవస్థని ఏర్పరచుకోవాలి. అయితే ఆ ఏర్పరిచిన వ్యవస్థ రాజ్యాంగంలో కల్పించిన సంస్థలకి సమాంతరంగా ఉండకూడదు. రాజ్యాంగపరంగా చేసిన స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, నేరుగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందాల్సిన హక్కులు, వాళ్ళకి చెందాల్సిన నిధులు, విధుల్ని మీరు హరించేయటం తగదు.
మీరు వాలంటరీ వ్యవస్థను కొనసాగించవచ్చు, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్ని కొనసాగించవచ్చు, కొనసాగించి వాళ్ళని ప్రజాప్రతినిధులకి జవాబుదారీగా ఉండే రకంగా చేయండి. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా చాలా ఉన్నత స్థాయిలో పనిచేసిన మిమ్మల్ని అడగకూడని ప్రశ్న ఒకటి అడుగుతున్నాను. బేసిక్గా వైసీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ మీరు రెగ్యులర్గా వినే ఉంటారు. సోషల్ మీడియా మీ మీద చేస్తున్న డ్యామేజ్ కావచ్చు, రెగ్యులర్గా మీ మీద చేస్తున్న ఆరోపణ కావచ్చు. పర్టికులర్గా నిమ్మగడ్డ రమేష్ చౌదరి అంటూ మీ కులాన్ని పదే పదే ప్రస్తావిస్తారు. ఫలానా కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడికి నారా రమేష్ చౌదరిని కూడా వారు హేళనగా మాట్లాడుతుంటారు. అది కూడా నాకు తెలుసు. అదే కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు అదే సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడికి పదే పదే లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సమయంలో కూడా సిఎఫ్డి అనే సంస్థను స్థాపించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడికి లబ్ధి చేకూరేలా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని టోటల్గా మీరు టీడీపీ కార్యకర్తని ముద్ర వేస్తున్నారు. నా సర్వీసెస్లో నన్ను ఎక్కువగా గుర్తించి నన్ను ప్రోత్సహించి నాకు సమున్నత స్థానం కల్పించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను 3 సంవత్సరాల పాటు ఫైనాన్స్ సెక్రటరీగా చేసే అవకాశం ఇచ్చారు. మాకు స్వేచ్ఛనిచ్చారు. అన్నిటికంటే ఏ విషయాన్ని అయితే ఉన్నట్టు చెప్పే స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకున్నాం. అంచేత స్వేచ్ఛను ఉపయోగించుకోవడం వల్ల మేము ఎటువంటి వివాదంలో ఇరుక్కోలేదు. నిబంధనల ప్రకారమే వెళ్ళాం. ఆయన ఎప్పుడూ ఒత్తిళ్లు చేసి ఈ రకంగా వ్యవహరించండి, పక్షపాత ధోరణిలో వ్యవహరించండి అని ఎప్పుడూ చెప్పలేదు. నేను చేసిన తర్వాత 3 సంవత్సరాలు ఫైనాన్స్ సెక్రటరీగా చేసిన తర్వాత ఇంకా ఉన్నతమైన పదవి గవర్నర్కి ముఖ్య కార్యదర్శిగా ఆయన నన్ను స్వయంగా ఎన్నిక చేసి పంపించారు. నేను 7 సంవత్సరాల పాటు గవర్నర్ వ్యవస్థలో పనిచేశాను. ఏ రాజకీయ నాయకులతో నాకు సంబంధం లేదు. ఏ రాజకీయ వ్యవస్థతో నేరుగా సంబంధం కూడా నాకైతే లేదు. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. నేను రిటైర్ అయిన తర్వాత నా నియామకం పూర్తిగా గవర్నర్ వారి ప్రమేయంతో జరిగింది. అది కూడా గవర్నర్ గారు ప్రత్యేకంగా ఈయనైతే సమర్థవంతంగా చేస్తాడని ఆయన భావించి అంతకుముందు ఎవరిలో వచ్చిన ప్రతిపాదన హేతుబద్ధంగా లేదు, దానికి ఆమోదయోగ్యంగా లేదు అన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నా పేరు ప్రతిపాదించలేదు. ప్రభుత్వం వేరే ఒకరి పేరు ప్రతిపాదించిన అది చెప్పటం సవ్యం కాదు, భావ్యం కాదు, అది అందరికీ తెలిసిందే. ఆ పేరు అంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం గురించి టీడీపీ ప్రభుత్వం మిమ్మల్ని కాదని వేరే వాళ్ళనే ప్రపోజ్ చేసింది. అంటే చంద్రబాబు నాయుడు ప్రిఫర్ చేశారు. ఎందుకంటే నేను స్వతంత్ర వైఖరితో వ్యవహరిస్తానన్న సంగతి అందరికీ తెలుసు. నేను నియమావళి ప్రకారమే వ్యవహరిస్తాను. నేను తటస్థ వైఖరితో ఉంటాను. హెచ్చు కాలం నేను రాజ్యాంగ సంస్థలతో పనిచేసిన వారసత్వం నాకుంది. ఆ విధానం మనకి అలవాటు అయింది. అంచేత రాజకీయ ప్రయోజనాలకి లేకపోతే వీటికి అనుగుణంగా నేను వ్యవహరించలేని సంగతి అందరికీ కూడా ముక్కుసూటిగా ఉంటానన్న సంగతి అందరికీ తెలుసు. అంచేత టీడీపీ ప్రభుత్వం నన్ను కోరుకోలేదు. కోరుకోని నేపథ్యంలో, విధి లేని నేపథ్యంలో గవర్నర్ గారే స్వయంగా నియామకం చేసినప్పుడు నియామకాన్ని వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు. నియమించిన తర్వాత కూడా నేను వెంటనే ఉద్యోగంలో చేరలేదు. గవర్నర్ గారు నన్ను 3 నెలల పాటు తన దగ్గరే ఉంచుకున్నారు. ఉంచుకున్న తర్వాత మాత్రమే రిలీవ్ చేశారు. రిలీవ్ చేసిన తర్వాత మాత్రమే నేను వెళ్ళాను. ఆయన నన్ను నియామకం చేయంగానే నేను రెక్కలు కట్టుకుని వెళ్ళి ఈ పోస్ట్ నాకు కావాలి అని చెప్పి నేను ఎప్పుడు తీసుకోలేదు. ఈ వాస్తవాల ద్వారా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీలతో అయినా వారిని సమదృష్టితో చూడాలి అనే ఒక సాంప్రదాయానికి కట్టుబడిన పాత తరానికి చెందిన అధికారులం మేము. రాగద్వేషాలకి అతీతంగా వ్యవహరించాలి అనే తత్వానికి చెందిన పాత తరానికి చెందిన అధికారులం మేము. ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు కూడా అదే రకంగా వ్యవహరించాం. ఎన్నికల్లో ఏదైనా లోటుపాట్లు ఏదైనా ఉంటే విశేషాధికారాలు ఉన్నాయి కాబట్టి విశేషాధికారాలకు లోబడి నిర్ణయాలు తీసుకున్నాం. అవి ప్రభుత్వానికి సరిపోకపోవటం అనేది అది వారి ఆలోచన సరళి. వారు అంచేత దాన్ని నన్ను ఇబ్బంది పెట్టడానికి విఫలయత్నం చేశారు. చివరికి రాజ్యాంగమే గెలుస్తుంది. చివరికి విధి విధానాలదే తుది విజయం అయింది. నా విషయంలో కూడా అదే అయింది. అంటే మీరు ఎప్పుడైతే కరోనా టైంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారో ఆ టైంలో ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా మీ పదే ఒక ఐఏఎస్ను ఉద్దేశించి కులం ప్రస్తావన తేగకూడదు, అయినా కూడా సందర్భం వచ్చింది, మీరు యూ హ్యావ్ టు ఆన్సరబుల్ కాబట్టి అడుగుతున్నాను. అది
మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు ఏరుకోరు తీసుకొచ్చి ఎన్నికల సంఘం కమిషనర్గా నియమించారు అన్న ఆరోపణ చాలా ఎక్కువ ఉంది. నరసింహన్ గారి సిఫార్సుతో మీరు నియమితులయ్యారు అన్న అంశం చాలామంది తెలియదు. అలాంటి చెప్పాల్సిన అవసరం కూడా నాకు రాలేదు. ఈరోజు మీరు అడిగారు కాబట్టి మీతో పంచుకుంటున్నాను, కానీ నేను ఈ విషయాన్ని ఎవరితో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రవర్తన ద్వారా మనం ఏమిటి అనేది ప్రజలు తెలుసుకోవాలి. అంతేగాని ఈ ప్రచారంతో లోబడి ప్రచారానికి స్పందించాల్సిన అవసరం అధికారులకు ఉండకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం ప్రచార మాధ్యమాలకి వీటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మన పనితీరుని మనం మెరుగుపరుచుకోవాలి. కరోనా సమయంలో అక్కడ 2 విషయాలు జరిగాయి. ఎంపీపీ జెడ్పీపీ ఎన్నికలు అత్యంత నేరపూరితంగా, అత్యంత హింసాత్మకంగా జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగిన విషయం. ఈ విషయాన్ని నేనేమీ దాచలేదు. ఇది నేరుగా హోమ్ సెక్రటరీకి, నేరుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా నివేదించాను. ఇటువంటి ఏకగ్రీవాలు, బలవంతంగా ఒత్తిళ్లతో ఉపసంహరణలు ఎప్పుడు మన ప్రజాస్వామ్య చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ముందెన్నడూ జరగలేదు, జరగకూడదు. ఇవి జరిగాయి అని చెప్పి నేను నేరుగా విషయాన్ని హోమ్ సెక్రటరీకి నేను నేరుగా నివేదన చేశాను. దీంట్లో రహస్యమేమీ లేదు. నివేదన చేశాను. ఆ రోజుల్లో కరోనా విపత్తు కూడా వచ్చింది. విపత్తు వచ్చిన నేపథ్యంలో ఎన్నికలు ఈ సమయంలో జరపటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో నాకున్న విశేషాధికారాలను ఉపయోగించి ఎన్నికలను వాయిదా వేశాను. అది ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఫస్ట్ బెంచ్ జస్టిస్ బాబ్డే గారి బెంచ్ ఏదైతే ఉంటుందో నేను ఎన్నికలు వాయిదా వేసిన దాన్ని పూర్తిగా సమర్థించింది. ఆ తర్వాత నన్ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించిన తర్వాత కూడా ఏపీ హైకోర్టు నన్ను పునర్నియామకం చేసింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టులో దాన్ని తిరస్కరణానికి గురి అయింది. అంచేత నేను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధ స్ఫూర్తితోనే పనిచేశాను. రాజ్యాంగం కల్పించిన పూర్తి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటికి న్యాయం చేయడానికి ప్రయత్నించాను. ఆ చేరిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి వినసొంపుగా లేదు, వారికి విరుద్ధంగా, వారి రాజకీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయనే దానికి నా బాధ్యత లేదు, నా జవాబు లేదు. నేను రాజ్యాంగానికి బద్ధుండి కానీ రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించాల్సిన ఇది లేదు, వ్యవహరించకూడదు కూడా. ఈ టైంలో, ఆ పీరియడ్లో అండి, యాక్చువల్లీ ఆ టైంలో నిమ్మగడ్డ రమేష్ గారు అంతకుముందు ఎన్ని డిపార్ట్మెంట్లో పనిచేసినా, ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినా ఏనాడు నిమ్మగడ్డ రమేష్ గారి పేరు వివాదాల్లో లేదు. నాకు తెలిసి మీరు ఏ హెడ్లైన్స్లో మీ మీద నెగిటివ్గా వార్త కూడా చూసి ఉండరు బహుశా. ఎన్నికలు వాయిదా వేసిన దగ్గర నుంచి కొన్ని నెలల పాటు ఆల్మోస్ట్ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ మీ నియామకాన్ని మళ్ళీ పునర్నియమించుకునే వరకు కూడా తీవ్ర వివాదాస్పదమైన వ్యక్తిగా నిమ్మగడ్డ రమేష్ పేరు రాష్ట్రం అంతా మారుమోగింది, 2 రాష్ట్రాల్లో కూడా. ఆ టైంలో ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? అంటే ఎందుకు వచ్చింది నాకు ఇదంతా, నాకు అవసరమా అని? నేను ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వలేదు, ఎటువంటి ఒత్తిడి కూడా నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే రాజ్యాంగ ధర్మాన్ని నేను నిర్వహించాను. చివరికి గెలవాల్సింది ఎవరు? రాజ్యాంగం గెలవాలి, నిమ్మగడ్డ రమేష్ కాదు కదా. రాజ్యాంగంలో 243 అధికరణం గెలవాలి. రాజ్యాంగంలో 243K అధికరణ ఏదైతే ఉంటుందో, నా నియామకం ఏదైతే ఉంటుందో ఆ నియామకంలో ఎవరు కూడా ఒకసారి నియమించిన తర్వాత జోక్యం చేసుకోకూడదన్న రాజ్యాంగ నిబంధన గెలవాలి. అదే గెలిచింది చివరికి. అంచేత నేను రాజ్యాంగయుతమైన పోరాటం చేశాను కానీ వ్యక్తిగత పోరాటం చేయలేదు. ఏ రోజు కూడా మాన్య ముఖ్యమంత్రి కానీ మంత్రుల్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ పేరుతో కానీ ఎప్పుడు కూడా నిందించలేదు, నిందించబోను, నిందించం. అది మన విధానం. ఆ సాంప్రదాయంలో నుంచి వచ్చిన పాత తరానికి చెందిన అధికారులు మేము. మీరు 2వ ఛార్జ్ తీసుకున్నప్పుడు మీరు అన్నమాట మాకు ఎప్పటికీ కూడా గుర్తు. నేను మళ్ళీ కోర్టు ఆదేశాలతో బాధ్యతలు చేపడుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని కూడా నేను కోరుకుంటున్నాను అని. ఆ స్థాయిలో మరి ఆ సర్వ సహకారం ఏమైనా అందిందండి? విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు మరి తిరిగి నేను పంచాయతీ నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు జస్టిస్ కౌల్ అనుకుంటాను బెంచ్ ముందు ఆయన రాష్ట్ర ప్రభుత్వ వాదనని కొట్టేశారు. మీరు ఎలా కోరుకుంటారు? ఏ వ్యక్తి ద్వారా ఎన్నికలు జరగాలనేది అటువంటి స్వేచ్ఛ లేదు. ఏ వ్యక్తి ఆ బాధ్యతలో ఉన్నారో ఆ వ్యక్తి ఆ బాధ్యతను నిర్వహించాలి. మీకు వ్యక్తిగత కావేశాలు, వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ ఉండడానికి అవకాశం లేదు
ఎవరైతే ఎన్నికల కమిషనర్గా ఉన్నారో ఆయనే ఎన్నికలు జరుపుతారు, ఆయనే జరపబోతున్నారని చెప్పి నిర్విధంగా చేసిన నేపథ్యంలోనే నేను ఎన్నికలు జరిపాను. అంటే అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక టిఎన్ శేషన్, ఆ తర్వాత కొద్ది కాలానికి కేజే రావు గారి పేరు చాలా బాగా వినిపించింది. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించారని కానీ, ఏ ప్రభుత్వానికో లేకపోతే ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని చాలా మంచి పేరు వచ్చింది. ఆ సంగతి మీకు బాగా తెలుసు. అదే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘంలో పలానా ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించిందన్న ఆ మంచి మాట అయితే ఎక్కడ వినపడలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుకూలంగానే వ్యవహరిస్తుందన్న ఫిర్యాదు, ఆరోపణలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ టిఎన్ శేషన్, కేజే రావు తర్వాత ఆ పేరు మీకే వచ్చింది. నిజానికి నిమ్మగడ్డ రమేష్ పేరు మారుమోగింది ఒక విధంగా చెప్పాలి. ఒక సెక్టార్ అంతా మిమ్మల్ని చాలా గొప్పగా భావించారు. ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యి ఉంటారండి మీరు? అంటే రెండింటినీ కూడా నేను స్పందించలేవు, రెండింటికి కూడా నేను అతిగా స్పందించలేదు, ఎప్పుడు స్పందించకూడదు కూడాను. మన పనితీరే మనకి ప్రమాణం, కొలబద్ద. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి జేబు సంస్థ కానే కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్న విశేష అధికారాలే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఉన్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈసీఐకి కూడా సబార్డినేట్ సంస్థ కాదు, సమాంతర వ్యవస్థ. అవి జాతీయ స్థాయిలో వారు చేయాల్సిన కార్యక్రమాలు చేయటంలో వారి తుది నిర్ణయం. స్థానిక సంస్థల్లో రాష్ట్రాల పరిధిలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది స్టేట్ ఎలక్షన్ కమిషనే. 524 నుంచి 529 అధికరణాల మేరకు ఈసీఐకి ఏ సంపూర్ణమైన అధికారాలు ఎన్నికలు జరపడానికి ఉన్నాయో రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా 243 అధికరణం ప్రకారం సమాంతరంగా అదే విశేషాధికారాలు ఉన్నాయి. కాకపోతే అటువంటి విశేషాధికారాలని ఎప్పుడు ఇంతకుముందు ఎవరు వినియోగం చేయలేదు అనేక కారణాల చేత. నాకు వచ్చిన అవకాశం మేరకు ఈ విశేష ప్లీనరీ పవర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంస్థకు కూడా ఈసీఐతో పాటు సమాంతరంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తుది నిర్ణయం, తుది మాట రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అనేది నేను ఆచరణాత్మకంగా చూపించాను. ఇప్పుడు ఇది సాదృశ్యంగా అన్ని రాష్ట్రాల వారు కూడా పాలిస్తున్నారు. అంటే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించడానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది, మీకు తెలిసేదంతా కూడా. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియమించడానికి అంత పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉందా? ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ అధినేత, ముఖ్యమంత్రి తనకు నచ్చిన వాళ్ళని నియమించుకునే పోస్ట్ అయిపోలేదు అది. అంటే ఒక విధంగా చెప్పాలంటే నామినేటెడ్ పోస్ట్ మాదిరిగా అయిపోలా? లేదు, ఆ సూచనని గవర్నరు దృష్టిలో పెట్టుకోవాల్సిన పని లేదు. తన గవర్నర్కి కొన్ని విచక్షణ అధికారాలు ఉన్నాయి. ఓకే, రాష్ట్రపతికి విచక్షణ అధికారాలు లేవు, కానీ గవర్నర్కి విచక్షణ అధికారాలు ఉన్నాయి. మీరు మొన్నటి చూశారు, తెలంగాణలో ఎమ్మెల్సీలుగా కొంతమందిని ప్రపోజ్ చేసినప్పుడు వారిని గవర్నర్ ఒప్పుకున్నారా? తన విచక్షణ అధికారం మేరకు వీళ్ళకి ఎమ్మెల్సీలు అవడానికి అర్హత లేదు అని చెప్పి దాన్ని తిరస్కరించారు. ఈ విచక్షణ అధికారాలు కేవలం రాష్ట్ర గవర్నర్కి మాత్రమే రాజ్యాంగం కల్పించింది. అయితే ఈ విచక్షణ అధికారాలు అరుదైన సందర్భంలో సహేతుకంగా ఈ గవర్నర్ గారు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో నియామకం అయ్యేవాళ్ళు సరైన వ్యక్తులు, బాధ్యతాయుతమైన వ్యక్తులుగా నియమించబడుతున్నారా, అలాంటి వాళ్ళు ఉన్నారా అని చూసుకోవాల్సిన అవసరము, బాధ్యత, అధికారం కూడా గవర్నర్కు ఉంది. అంచేత రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే సూచించారో వారిని గుడ్డిగా ఆమోదించాల్సిన అవసరం గవర్నర్కి ఈ విషయాల్లో లేదు. ఇక్కడ విచక్షణ అధికారం ఉంది. ఈజ్ నాట్ బౌండ్ బై అడ్వైజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఇది చీఫ్ మినిస్టరే ఇస్తారు, ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇచ్చే ప్రతిపాదన కాదు. ఇది ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూటివ్గా, అధినేతగా, కార్యనిర్వాహక ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిపాదన ఇస్తుంటారు. ఈ ప్రతిపాదనను గవర్నరు విధిగా స్వీకరించాలని నియమం లేదు. ఆయన విఘ్నతతో, విచక్షణతో వ్యవహరించవచ్చు. నా విషయంలో కూడా అదే జరిగింది. ఇంతకుముందు ఉన్న ప్రతిపాదనని ఒప్పుకోలేదు, తను చేసిన ప్రతిపాదనని ప్రభుత్వాన్ని చేత ఒప్పించగలిగారు గవర్నర్. ఆయన సమర్థుడు, ఆయనకి రాజ్యాంగం మీద పూర్తి అవగాహన ఉంది, రాజ్యాంగ ప్రయోజనాలు ఎలా కాపాడాలి అని తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన సూచనని విధిగా ప్రభుత్వం స్వీకరించింది అని గుర్తు చేస్తున్నాను. మరో ఆరోపణను కూడా నేను ప్రస్తావిస్తున్నాను, ఈ సందర్భం కాదు నిజానికి, బట్ ఈ టైంలో మీ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది కాబట్టి మీ నుంచి
ప్రజలకు ఒక క్లారిటీ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా అడుగుతున్నాను. అసలు చంద్రబాబు నాయుడికి మీకు అసోసియేషన్ ఉందా? అంటే ఆ పరిచయం కానీ, వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా మీరు ఆయనకు అనుకూలంగా పనిచేయటం కానీ, అసలు చంద్రబాబు నాయుడికి మీకు మధ్య ఆ పరిచయం కావచ్చు, అనుబంధం కావచ్చు, ఏ విధంగా ఉంటుందండి? ఆయన ముఖ్యమంత్రి, నేను అధికారి, అంతకు తప్పితే ప్రత్యేకమైన పరిచయం కానీ ఎటువంటి ఇది లేదు. అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేశాను. ఆ పనిచేసే క్రమంలో భాగంగా వారి దగ్గర చేశాను. ఎన్టీ రామారావు గారు దగ్గర కూడా పనిచేశాను. నన్ను అత్యంత చిన్న వయసులోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆయన నియామకం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి తర్వాత చేశాను. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను దీర్ఘకాలం పనిచేశాను. 3 సంవత్సరాలు ఫైనాన్స్ సెక్రటరీగా కూడా పనిచేశాను. చేత ముఖ్యమంత్రులు అనేవారు వస్తుంటారు, పోతుంటారు. వారందరినీ మనం గౌరవించాలి. వారు ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన వ్యక్తులు. అంచేత వారు ఎవరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా వారిని వ్యక్తిగా కాదు, ఆ పదవికి మనం గౌరవం ఇవ్వాలి. అదే సాంప్రదాయానికి, అదే సూత్రానికి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ బద్దులై ఉంటారు. ముఖ్యమంత్రులు ఎవరైనా సరే సహేతుకమైన, న్యాయబద్ధమైన ఆదేశాలు కనుక ఇచ్చినట్లయితే దాన్ని అమలు చేయాలి. సహేతుకమైన నిర్ణయాలు కాదు, రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు కాదు అన్నప్పుడు మీకు స్వతంత్రత ఉంది, మీకు రక్షణ ఉంది. రాజకీయ పరంగా, మీకు రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 311 ప్రకారం మీకు పూర్తి రక్షణ మీకు రాజ్యాంగం కల్పించింది. ఎందుకంటే నిబద్ధతతో పనిచేయాలి అని. అంచేత మీరు విభేదించినప్పుడు, అయ్యా నేను విభేదిస్తున్నాను, నేను ఈ పని చేయలేను ఫలానా కారణాల వల్ల, మీరు నా అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకోండి. నా అభ్యంతరాలని కావాలంటే త్రోసి రాజీని చేసే హక్కు కూడా మీకు ఉంటుంది. కాకపోతే జరిగే పరిణామాలకి మేము బాధ్యులం కాము అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అట్లా కొన్ని సందర్భాల్లో వ్యవహరించాల్సిన సందర్భం కూడా ఉంటుంది. కాకపోతే ముఖ్యమంత్రులు ఎవరూ కూడా అపార్థం చేసుకోలేదు. వారు భావ స్వేచ్ఛనిచ్చారు. ఎప్పుడు బలవంతంగా వారి అభిప్రాయాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేయలేదు. అటువంటి అవసరం లేదు. ఎందుకంటే అటువంటి చెప్పినా కూడా వినమన్న సందర్భంలో వారితో నిబద్ధతతో ఉండే అధికారులతో ముఖ్యమంత్రులు ప్రవర్తించే తీరు హుందాగా ఉంటుంది. వాళ్ళ గౌరవాన్ని నిలబెడుతూ తమ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోగలిగారు. అంటే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారితో మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన ఏరుకోరు మిమ్మల్ని తీసుకొచ్చి ఫైనాన్స్ సెక్రటరీగా నియమించారు. సో చాలా బాగా ట్రీట్ చేశారని మీరే అంటున్నారు. కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి మాత్రం మిమ్మల్ని బద్ద శత్రువు కింద చూస్తున్నారు. అది ఎన్నికలతో వచ్చిన వివాదం కావచ్చు, ఆ తర్వాత పరిణామాలు కావచ్చు, ఈరోజు చూస్తున్నారు కదా ఏ స్థాయిలో ఉందో. రాజశేఖర రెడ్డి గారు చాలా అరుదైన వ్యక్తి. ఆయన మానవ సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి. ఎవరిని నొప్పించేవారు కాదు. ఆయన అందరినీ చాలా ఆదరంగా ప్రేమగా చూసేవారు. అంచేతే అధికారులు అందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రత్యేకంగా అభిమానించేవారు. అట్లా అభిమానించే ఎంతోమందిలో నేను కూడా ఒకడిని, ప్రత్యేకంగా కాదు. సీఎంగా జగన్ గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత, అంటే ఎన్నికల కమిషనర్గా మీరు ఆయన ఒకే మీటింగ్లో పార్టిసిపేట్ చేయటం కానీ, ఫేస్ టు ఫేస్ మాట్లాడటం కానీ ఎప్పుడైనా జరిగిందండి? ఒక్కసారి మాత్రమే విధి నిర్వహణలో భాగంగా వారిని కలవటం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు పదే ముఖ్యమంత్రులను కానీ వీళ్ళని కానీ కలవకూడదనే నియమ నిబంధన ఉంది. నేను ఒక్కసారి మాత్రం వారిని గౌరవపూర్వకంగా వారి జన్మదిన సందర్భంగా కలిసి వారికి జన్మదిన అభినందనలు చెప్పడం మాత్రం జరిగింది. తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది అందరికీ ఆశ్చర్యం. అది కూడా మిమ్మల్ని కొంత వివాదాల్లో కూడా లాగిన సందర్భం. పార్క్ హైత్ హోటల్లో మీరు, సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు, ఇట్లా తెలుగుదేశం పార్టీకి అసోసియేటెడ్గా ఉన్న కొంతమంది నేతలంతో కలిసి రహస్యంగా సమావేశం ఏర్పాటు చేశారు. జగన్ మీద, జగన్ ప్రభుత్వం మీద ఏదో కుట్ర చేశారు అంటూ మీ మీద ప్రచారం చేశారు. పార్క్ హైత్ మీరు లోపలికి వెళ్తున్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని విచ్చలవిడిగా విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దాని గురించి పూర్తి వివరణ కూడా ఇస్తాను. నన్ను ఎన్నికల కమిషనర్గా తీసివేశారు. ఎన్నికల కమిషనర్గా తీసివేసిన తర్వాత నేను హైకోర్టులో నన్ను పునర్నిర్మాణం చేయమని చెప్పేసి నేను అప్పీల్ వేసుకున్నాను. తొలగించిన తర్వాత నేను సామాన్య పౌరుని అవుతానా కాదా? నాకు సామాన్య హక్కులు ఉంటాయా లేదా? నేను సామాన్య మనిషిగా సామాన్య హక్కులతో ఉన్నప్పుడు 24 గంటలు నా మీద నిఘా వ్యవస్థ ఉండేది. ఒక కారు, ఒక మోటార్ సైకిల్తో ప్రశాసన్ నగర్లోనే నా కదలికల మీద నిఘా పెట్టారు. అది న్యాయంగా, అది వ్యక్తిగత స్వేచ్ఛకి అభ్యంతరకరం. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అనేక పరిణామాలు కూడా మీరు చూశారు. ఫోన్ ట్యాపింగు, నిఘా, ఇంచుమించు అలాంటి పరిస్థితినే, విషమ పరిస్థితినే నేను ఎదుర్కొన్నాను. ఆ రోజు నా ఫోన్స్ ట్యాప్ అయ్యాయి. ఆ రోజు నా మీద 24 గంటలు నిఘా ఉంది.
నాకు ఎటువంటి రక్షణ కూడా లేదు. నాకు సొంత కారే ఉండేది ఆ రోజుల్లో. నా సొంత కారులోనే నేను ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే వెళ్ళాను. కరోనా సందర్భంగా మా తల్లిగారు వృద్ధురాలు, దుగ్గిరాల్లో ఉంటారు. ఆవిడ పడిపోయి ఆవిడకి తుంటికి శస్త్రచికిత్స జరిగింది. నేను నేరుగా విజయవాడ కూడా వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే పరిస్థితులు నాకు ప్రతికూలంగా ఉన్నాయి. నేను గనక విజయవాడ కనుక వెడితే నన్ను ఏదో ఒక కారణం చేత నిర్బంధం చేసుకునే పరిస్థితి, లేకపోతే నాకే కోవిడ్ వచ్చిందని చెప్పి కోవిడ్ జనరల్ వార్డులో కూడా వేయడానికి కూడా పథకం రచించారని కూడా వదంతులు కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. అంచేత మా తల్లిగారు అక్కడున్న నేపథ్యంలో, ఆవిడకి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆవిడని ఎలా హైదరాబాద్కి తరలించాలి అన్న విషయంలో నేను సంప్రదించడానికి సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయనకి నాకు 30 సంవత్సరాల స్నేహితం ఉంది. ఆయన అమ్మమ్మ గారిది దుగ్గిరాల, మా దుగ్గిరాలతో ఆయనకి బంధుత్వం ఉంది. మా దుగ్గిరాల జిల్లా పరిషత్ హై స్కూలు 100 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంలో 217వ సంవత్సరంలో ఆయన దుగ్గిరాల స్కూల్కి వారి ట్రస్ట్ తరఫున నా అభ్యర్థన మేరకు విరాళం ఇచ్చారు. ఎందుకంటే ఆయన అమ్మమ్మ గారికి మా ఊరితో ఉన్న నేపథ్యంలో ఆ స్నేహం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, కొనసాగుతుంది. ఇది రాజకీయాలకి అతీతంగా వ్యక్తిగత స్నేహాలు ఉంటాయి. నేను సాధారణ పౌరుడిని. ఒక హాస్పిటల్ కూడా ఆయనకి మెడికేర్ హాస్పిటల్ ఆయన నియంత్రణలో ఉంది. ఉన్న నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం ఆవిడని హైదరాబాద్ ఎలా తీసుకురావాలనేది నేను ఒక శ్రేయోభిలాషిగా మాట్లాడటానికి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన తెలుగుదేశం సభ్యుడు కాదు అప్పుడు, ఆ రోజు ఆయన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు. అది కూడా నాకు అనవసరం. నేను ఆయన్ని పార్క్ హయత్ హోటల్లో కలిసింది, నేను రహస్యంగా ముసుగేసుకునేమి వెళ్ళలేదు. ఈ విషయం చర్చించడానికి కోసం నేను నేరుగా పార్క్ హయత్ హోటల్కి వెళ్ళాను. అదే సందర్భంలో కామినేని శ్రీనివాస్ గారు కూడా రావటం జరిగింది. ఆయన తెలుగుదేశం సభ్యుడు కాదు, ఆయన బీజేపీలో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఆ సమయంలో ఆయన అక్కడ రావటం జరిగింది. వచ్చినప్పుడు ఆయన కలిసినప్పుడు నేను చర్చించిన విషయం ఏంటి, మెరుగైన చికిత్స కోసం మా తల్లిగారిని ఎక్కడికైతే తీసుకొస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు సూచన ఏం చేశారంటే, ఇంకా కొంతకాలం అక్కడే కొనసాగించండి, ఆవిడ పూర్తిగా స్వస్థత వచ్చి ఆవిడ నడిచేంత వరకు తీసుకురావద్దు, నడిచే స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే తరలించండి అని చెప్పి సూచించారు. ఆ సూచన మేరకు ఆవిడని విజయవాడలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచి తర్వాత హైదరాబాద్కి తీసుకురావటం కూడా జరిగింది. ఈ సందర్భంగానే నేను సుజనా చౌదరి గారిని పార్క్ హయత్లో ఆయన కలవటం జరిగింది. అయితే సాధారణ పౌరుడిగా సాధారణ స్థాయిలో నేను వెళ్ళి కలిసిన దాన్ని వివాదాస్పదం చేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. అక్రమంగా మన హక్కులకి మన స్వేచ్ఛకి భంగం కలిగించేలాగా వ్యవహరించింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. లేని వివాదాలు సృష్టించింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. అక్రమంగా ఈ ఫుటేజ్ని స్వీకరించింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. సేకరించి ఇవి వారి ప్రచార మాధ్యమాల ద్వారా నేను కలిశానని చెప్పి గగ్గోలు చేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. నేను సామాన్య పౌరుడిని. సామాన్య పౌరుడికి ఉండే సామాన్య హక్కులు మాత్రమే నాకున్నాయి. నాకున్న వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. నాకున్న వ్యక్తిగత సమస్యల్ని నేను పరిష్కరించుకోవాలి. ఈ నేపథ్యంలో నేను చేసిన ప్రయత్నం కానీ దీంట్లో భాగంగా కలిసిన దాన్ని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నించారు. దాంట్లో సఫలీకృతులు కాలేరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఉన్న నిజమైన విషయాలు తెలుసు. అంటే ఆ సందర్భంలో మిమ్మల్ని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసినందుకు, లేకపోతే సీసీ ఫుటేజీ బయటికి ఇచ్చినందుకు పార్క్ హైత్ హోటల్ మీద మీరు ఏమైనా కేసులు వేసారా? కేసు వేశాను, నోటీస్ ఇచ్చాను, జనరల్ మేనేజర్కి నోటీస్ ఇచ్చాను. నోటీస్ ఇచ్చిన తర్వాత జనరల్ మేనేజర్ ఏమైనా వివరణ ఇచ్చారంటే, మీరు ప్రభుత్వ నిఘాలో ఉన్నారు, మీరు నేరపూరితంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల జాబితాలో మీరు ఉన్నారు, అందుచేత మీ ఫుటేజ్ ప్రభుత్వానికి కావాల్సి వచ్చింది అని చెప్పి వారు తప్పుడు భోగట్ట ఇచ్చి ఫుటేజ్ని సేకరించారు. మమ్మల్ని క్షమించాలి, ఇది మా వలన పొరపాటు జరిగింది, ఇది పునరావృతం కాదు అని చెప్పి పార్క్ హయత్ వారు వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఇచ్చిన దాని మీదకు సంతృప్తి చెంది తదుపరి యాక్షన్ నేను విరమించుకున్నాను. ఆ టైంలో ఏదైతే మిమ్మల్ని ఎన్నికల కమిషనర్గా తప్పించి ఇంటి దగ్గర ఉన్న పీరియడ్లో ఒక వెహికల్ పెట్టుకుని మీ ఇంటి దగ్గరలోనే కొంతమంది నిఘా మీ మీద పెట్టడం కావచ్చు, మీ ఫోన్ ట్యాప్ అయిందని కూడా ఆరోపించారు. నిజం, ఇది నిజం. ఎందుకంటే నేను ఎన్నికల కమిషనర్గా పునర్నియామకం అయిన తర్వాత కూడా నిఘా కంటిన్యూ చేశారు.
ఎస్సీసీగా బాధ్యతలు చేసిన తర్వాత అప్పుడు నేను అభ్యంతరం తెలుస్తూ గవర్నర్కి ఉత్తరం రాశాను. అయ్యా, నేను రాజ్యాంగపరమైన బాధ్యతలు నేను నిర్వహిస్తున్నాను, పునర్నియామకం మీ ద్వారా అయింది. నేను గవర్నర్కి చెప్పింది, అపాయింటింగ్ అథారిటీ గవర్నర్, మీరు నన్ను పునర్నియామకం చేసిన తర్వాత కూడా నా మీద నిఘా వ్యవస్థ కొనసాగటం అనేది అనైతికం, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ఇది అక్రమం, వీరి మీద చర్య తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి నేను నేరుగా గవర్నర్కి రాసిన నేపథ్యంలో ఈ నిఘా వ్యవస్థని వీటన్నిటిని కూడా అప్పుడు వారు ఉపసంహరించారు. బహుశా ఫోన్ ట్యాపింగ్ కూడా అప్పుడే ఉపసంహరించి ఉంటారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఉన్న మీ సొంత ఇంటి పక్కనే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండేవాళ్ళండి? ఖచ్చితంగా. ఈ వీధి మలుపు మీద ఒక కారు ఉండేది, ఆ కారు ఫోటో కూడా నేను సేకరించాను. ఒక మోటార్ సైకిల్ మీద కూడా ఒక వ్యక్తి ఉండేవాడు, అతని ఫోటో కూడా నేను సేకరించాను. సేకరించి ఈ నేరు రుజువులతో సహా నేను ఆ రోజున్న గవర్నర్ గారికి, హరిచంద్ర మిశ్రా గారి దగ్గరికి నేను ఈ విషయాలన్నీ బోగట్టా అంతా కూడా నివేదించాను. ఆయన కూడా ఆశ్చర్యపోయారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే వారి మీద నిఘా ఎట్లా చేస్తారు అని చెప్పేసి. చేసిన తర్వాత మరి వారు ఏదో సూచన చేసి ఉంటారు, వారి సూచన మేరకు ఈ నిఘా వ్యవస్థలో ఈ నిఘా సిబ్బందిని వారందరినీ కూడా వెనక్కి తీశాయి. ఇప్పుడు కూడా నా మీద నిఘా కనుక ఉంటే నేనేం ఆశ్చర్యపోవట్లేదు. అది ప్రభుత్వ దమన నీతికి అది నిరసనం. వాళ్ళు కనుక నా మీద ఈ పాటికే నిఘా కనుక పెట్టకపోతే ఆశ్చర్యపోవాల్సి వస్తుందేమో బహుశా. అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారని చాలా సంచలనమైన ఆరోపణ చేస్తున్నారు మీరు. అంటే మీరు ఒక ఐఏఎస్, ఒక ఎన్నికల సంఘం కమిషనర్గా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయటం సాధ్యమేనా? చేశారని మీరు ఎట్లా అనగలుగుతున్నారు? చేశారేమో అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సంబంధించిన సాధన సంపత్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. ఈ సాధన సంపత్తిని వాళ్ళు దేనికి వాడాలి? నక్సల్స్ మీద, ప్రభుత్వానికి హానికరంగా ఉండేవారి మీద, వారి మీద వాడడానికి పరిమితంగా దీన్ని వాడుకోవాలి. అంతేగాని ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టానికి లోబడే వ్యవహరించాల్సి వస్తుంది ఎవరి మీదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే. ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టానికి అనుగుణంగా మీరు సహేతుకమైన కారణాలు చూపించి రాష్ట్ర హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి లిఖితపూర్వకంగా ఆదేశాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఏ రాష్ట్రమైనా ఫోన్ ట్యాపింగ్ చేయటానికి అవకాశం ఉంటుంది. అలా చేయకుండా చేసినవి ఏవైనా సరే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ మీద కిందకు వస్తాయి. ఇవాళ కాకపోయినా రేపైనా వీటన్నిటినీ కనుక సమీక్ష కనుక చేసినట్లయితే అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇవాళ కాకపోయినా రేపైనా వస్తాయి. దీంట్లో అప్పుడు సరి చూసుకోవాలి. అప్పుడు నా ఫోన్ల మీద కూడా ఇది ట్యాపింగ్ చేశారా లేదా అనేది ముందు జరిగే సంఘటనలు, ముందు జరిగే పరిణామాలే దీనికి పరిష్కారం అనేది చూపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలో అనేక మంది పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ఇవాళ కటకటాలు లెక్క పెడుతున్నారు, ఐపీఎస్లు సైతం. సో అదే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, లేకపోతే మీలాంటి సిన్సియర్ అధికారులు కావచ్చు, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయటం, అలాగే రియల్ ఎస్టేటు లేకపోతే ఇతర బిజినెస్ మెన్లందరి ఫోన్లు విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఇలాంటి అరాచకాలు ఎన్నో జరిగినాయి. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందేమో అని అనుమానం ఉన్న నేపథ్యంలో ఎంక్వైరీ కోరుతున్నారా? చెయ్యలేదు అని నిరూపించుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. ప్రభుత్వమే చిత్తశుద్ధితో వ్యవహరించి మేము రాజకీయ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం మేము ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు చేపట్టలేదు అని నిరూపించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక మంది ఆరోపణలు ఈవరకే చేస్తున్నారు. అవి కూడా నేను ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నాను. అంచేత అనుమానం మాత్రం వ్యక్తం చేయాల్సిన ఉంది. ఇంతమంది ఆరోపణలు చేస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు వారు చేస్తున్నారు, ఇలా ఏదైనా చేసి ఉంటారా అనే అనుమానం మాత్రమే వ్యక్తం చేస్తున్నాను. ఇది అనుమానం మాత్రమే. ఈ అనుమానం సహేతుకైంది కాదు అని రాష్ట్ర ప్రభుత్వమే ఒక వివరణ కూడా ఇస్తే సంతృప్తికరంగా ఉంటుంది. మేము ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టాలకు లోబడి మాత్రమే మేము వ్యవహరిస్తుంటామని ఒక ప్రకటన చేయమనండి. ఈ వివాదం పరిష్కారం అవుతుంది. ఎందుకు అటువంటి ప్రకటన చేయట్లేదు? అటువంటి ప్రకటన చేయటానికి ధైర్యం కావాలి, నిబద్ధత కావాలి, రుజువులు కావాలి. అలా అలా వ్యవహరించిన వారు మాత్రమే దృఢమైన వైఖరితో, రుజువైన వైఖరితో మేము ఇండియన్
టెలిగ్రాఫ్ చట్ట నిబంధనల లోపలికి మాత్రమే వ్యవహరిస్తాము, దానికి అతీతంగా ఎప్పుడూ వ్యవహరించలేదని చెప్తే ఈ వివాదం సమసిపోతుంది కదా. చివరిగా ఒకటి సార్, అంటే మీరు రీసెంట్గా ప్రభుత్వ సలహాదారుల మీద కొన్ని కామెంట్స్ చేశారు. నిజమే, ప్రభుత్వ సలహాదారులు రాష్ట్రంలో నాకున్న సమాచారం ప్రకారం, సిఎఫ్డికి ఉన్న సమాచారం ప్రకారం 40 మంది సలహాదారులు ఉన్నారు. ఇది చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇంతమంది సలహాదారులు లేరు. పక్కన తెలంగాణలో కూడా సలహాదారులు ఉన్నారు. సలహాదారులు పరిమితంగా ఉన్నారు. ఇరిగేషన్ సెక్టార్కి సలహాదారులు ఉన్నారు. ముఖ్యమంత్రికి 1-2 సలహాదారులు ఉన్నారు. వారిలో ఒకరు నా బ్యాచ్మేట్ డాక్టర్ రాజీవ్ శర్మ గారు, ప్రధాన సలహాదారు. ఆయన ఎప్పుడైనా పత్రికల ముందుకు వచ్చి మాట్లాడారా? రాజకీయాల గురించి మాట్లాడారా? లేదు. అసలు వివాదాస్పదం కాని వ్యక్తి సలహాదారులుగా ఇక్కడ ఉన్నారు. ముఖ్యమంత్రి దగ్గర కానీ దీంట్లో కానీ. అది ప్రత్యేకమైన అవసరాల కోసం సలహాదారులను నియమించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ పునరావాసానికి మాత్రం అడ్వైజర్స్ని, సలహాదారులని అప్పించుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. ఎందుకు లేదు అంటే 91వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఒకటి ఉంది. 2003లో దాన్ని తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చినప్పుడు ఏమి నిబంధన పెట్టారంటే అసెంబ్లీలో 15% మించి మంత్రి పదవులు, రాజకీయ పదవులు ఉండటానికి లేదు అని చెప్పి ఇచ్చారు. 15% లోబడే మంత్రి పదవులు ఉండాలి. కార్పొరేషన్కి చైర్మన్లు ఉండొచ్చు. మీరు ఎమ్మెల్యేస్ని కార్పొరేషన్ చైర్మన్స్గా మీరు నియామకం చేసుకోవచ్చు. కానీ వక్ర మార్గంలో అడ్డదారిగా మీకు రాజకీయ సలహాదారులుగా నియమించడానికి నిబంధనలు ఒప్పుకో. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు స్వయంగా ఆర్పి మీనాన్ గారిని కలిసినప్పుడు ప్రస్తావించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్సే అని నేను ఒప్పుకుంటున్నాను. కానీ వీరికి ఏమన్నా ప్రత్యేకమైన నియమావళి ఏమన్నా ఉందా, మిగతా పబ్లిక్ సర్వెంట్స్కి వర్తించని ప్రత్యేక నియమావళి వీరికి ఏమన్నా ఉంటుందా అని చెప్పి నేను ఒక వివరణ కోరాను అని చెప్పి ఆయన ఈసీఐ దగ్గర నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. నేనేమన్నానంటే అయ్యా అటువంటి ప్రత్యేకమైన నియమావళి ఉండదు. ప్రభుత్వం దగ్గర నుంచి జీత బత్యాలు తీసుకునే వారందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ నిర్వచనంలోకి వస్తారు. పబ్లిక్ సర్వెంట్స్కి కొంతమందికి ఒక రకమైన నియమావళి, కొంతమందికి సడలింపులు లేవు. అందరూ కూడా రాజకీయాలకి దూరంగా ఉండాలి, రాగద్వేషాలకి అతీతంగా ఉండి చేయాలి. అలా లేరు. వీరు పూర్తిగా రాజకీయ పాత్ర వహిస్తున్నారు. ఇది సమర్థనీయం కాదు, వాంఛనీయం కాదు, ఇది చట్ట వ్యతిరేకం అని కూడా చెప్పడం జరిగింది. అంచేత మీరు ఇటువంటి విషయాల్లో జాప్యం చేయకండి, మీరు క్రియాశీలకంగా వ్యవహరించండి. ఎన్నికల సమయంలో దృఢ వైఖరితో ఉండాలి, మీరు స్వతంత్ర వైఖరితో ఉండాలి. మీకు విశేష అధికారాలు ఉన్నాయి, మీరు విశేష అధికారాలను నిర్వచించుకోండి. ఎప్పటికప్పుడు ఈ సమస్యల్ని పరిష్కరించుకోండి, దృఢ వైఖరితో ముందుకు సాగండి అని చెప్పి నేను వారికి సూచించాను. ఇవాళ కాకపోయినా రేపైనా ఈ అడ్వైజర్స్ అనే వీళ్ళకి రాజకీయ కార్యక్రమాల్లో వీరు పాల్పంచుకోకూడదు అనే వివరణ అయితే వస్తుంది. ఈ వివరణ అనవసరంగా జాప్యం చేస్తున్నారు, అనవసరంగా వీళ్ళని రాజకీయాల్లో కొనసాగించడానికి మీరే అవకాశం కల్పిస్తున్నారు. విధులేని పరిస్థితులు అవసరమైతే ఉన్నత న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి వివరణ ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానాన్ని కూడా నేరుగా కోరటానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ఇందాక వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల సమయంలో వాళ్ళని కొంచెం పక్కన పెట్టండి అని మీరు ఎన్నికల కమిషన్ కోరారు. సో ఎన్నికల కమిషన్ అదే చర్యలు కూడా తీసుకుంది. అదే క్రమంలో అదే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న సలహాదారు 40 మంది, అందులో 9 మంది క్యాబినెట్ హోదాతో ఉన్నారు, 13 క్యాబినెట్ హోదాతో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారు, అన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తున్నారు. సో వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు. వీళ్ళని పక్కన పెట్టమని ఎందుకు అడగలేదు మీరు? అందరూ కాదు, ఒక 2-3 ప్రచార మాధ్యమాల్లో వారు చేస్తున్న వ్యాఖ్యలు, పర్టికులర్గా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు కూడా మీరు చెప్పిన వ్యక్తి కూడా ఆ కోవలోకి చెందుతారు. అట్లాంటి వారు ఉన్నారు. అవి వాళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మిగతా వాళ్ళందరి గురించి మేము అభ్యంతరం చెప్పట్లేదు. రాజకీయాలు మాట్లాడే కొద్దిమంది వ్యవహార శైలి గురించి మాత్రమే అభ్యంతరకరం అని చెప్పాం. మేమేం వ్యవస్థను రద్దు చేయమని కోరలేదు. ఈ వ్యవస్థని అది ప్రభుత్వానికి ఆ స్వేచ్ఛ ఉంది. కాకపోతే వీరిని నియంత్రణ చేయమని చెప్పి మాత్రమే సీఈఓని కోరటం జరిగింది. సీఈఓ కనుక విఫలమైతే కోర్టులను ఆశ్రయించడం తప్పితే మరో మార్గం లేదు.
అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఒకళ్ళిద్దరే మీకు కనిపిస్తున్నారు కానీ మిగిలిన 44 మంది మిగిలిన వాళ్ళంతా కూడా తెర వెనుక పార్టీ కోసమే పనిచేస్తున్నారండి కదా, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. వైసీపీ కోసమే పనిచేస్తున్నారు వాళ్ళందరినీ తప్పించండి అని వాళ్ళు కూడా ఎన్నికల కమిషన్కి ఒక లేఖ రాశారు. ఇలాంటి విషయాల్లో రుజువులు లేకుండా మనం ఆరోపణలు చేయలేం. ఇప్పుడు మేము సిఎఫ్డి ఒక బాధ్యతాయుతమైన సంస్థ. మేము బాధ్యతాయుత సంస్థగా ఉన్నప్పుడు మేము అందరు అడ్వైజర్స్ మీద ఎలా ఆరోపణలు చేస్తాం? చేయకూడదు. అది నిజంగా వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో లేదో వాళ్ళ పనితీరు అనేది అది వేరే విషయం. బహిరంగంగా ప్రచార మాధ్యమాల ద్వారా వారు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే అవి మాత్రమే అభ్యంతరకరం. అటువంటి విషయాలు, అటువంటి సందర్భాలు, అటువంటి వ్యక్తులను మాత్రమే నిరోధించమని చెప్పి మేము కోరాం. ఇప్పటికైనా కూడా స్వయం నియంత్రణ ద్వారా మిగతా అడ్వైజర్స్, సలహాదారులు ఎవరైతే ఉన్నారో అట్లా ఎవరైతే స్వీయ నియంత్రణ పాటించి ప్రచార మాధ్యమాల్లో వివాదాస్పదం కాని వ్యక్తులు చాలామంది ఉన్నారు కదా. వ్యవస్థలో పనిచేసే వారందరూ కూడా అదే వైఖరితో కనుక వ్యవహరిస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి అంటే బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వారి మీద ఒకవేళ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలకు వెళ్తారా మీరు? తప్పని వెళ్ళాల్సి ఉంటుంది, అవసరం కూడా ఉంది. వెనుకాడం అని చెప్పి స్పష్టం చేస్తున్నాం. థ్యాంక్ యూ నిమ్మగడ్డ రమేష్ గారు, చాలా వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చారు. అది నిమ్మగడ్డ రమేష్ గారు రెగ్యులర్గా మీడియా ముందుకు రారు. సహజంగా ఎప్పుడు కూడా మాట్లాడే సందర్భాలు కూడా చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అనేక వివాదాస్పదమైన అంశాల గురించి, చాలామందికి తెలియని అంశాలు ఒక కోణం మాత్రం ఎన్నాళ్ళు నిమ్మగడ్డ రమేష్ గారి గురించి తెలుసు. ఆయన ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్నప్పుడు వివాదాల గురించి కావచ్చు, పార్క్ హైత్ వివాదం కావచ్చు, రీసెంట్గా వాలంటీర్ల అంశానికి సంబంధించి ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఏంటి, బయటకు ప్రొజెక్ట్ అయిన అంశం ఏంటి, ఎన్నికల సంఘం కమిషనర్గా ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయంలో అసలు విషయం ఏంటి, కానీ బయటకు ప్రొజెక్ట్ అయిన అంశం ఏంటి, అలాగే పార్క్ హైత్కి ఆయనకు ఎందుకు వెళ్ళారు, బయటకు ప్రొజెక్ట్ అయిన అంశం ఏంటి, కానీ బయటకు జరిగిన అసలు విషయం ఏంటి, వీటన్నిటిపైన కూడా చాలా స్పష్టంగా వివరణ ఇచ్చే ప్రయత్నం, ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం ఇవాళ నిమ్మగడ్డ రమేష్ గారు అయితే చేశారు. సో ఇప్పుడు ఏపీలో వాలంటీర్లకు సంబంధించిన అంశం మీద ఎన్నికల కమిషన్కి ఇప్పటికే ఫిర్యాదు చేసిన ఆయన సలహాదారుల పైన కూడా, ఎవరైతే కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సలహాదారుల పైన కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా అంటున్నారు. ఇది టోటల్గా వాళ్ళ నిమ్మగడ్డ రమేష్ గారితో ఇంటర్వ్యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అ షో.